చెయ్యవలసిందంతా చేసుకుంటూ కూడా ఈ విశ్వానికి ఆ ఫలితాన్ని వదిలేయడమే శరణాగతి. అట్లా మనము ఇంకొక వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఈస్ మనం చేసే ఇంకొక తప్పెక్కడ చేస్తూ ఉంటాము అంటే, మనం అనుకుంటాం మనము పుణ్యకార్యాలు అంటే మంచి పనులు చేసినప్పుడు యూజువల్‌గా వి లైక్ టు టేక్ ద క్రెడిట్. ఓహ్! నేనిది చేశాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము ఈరోజు ఒక పక్షికి కొన్ని ధాన్యాలు ఆహారం పెట్టాము. సో వి లవ్ టు టేక్ దట్ క్రెడిట్. ఓహ్! నేను ఇవాళ బర్డ్‌కి ఫీడ్ చేశాను. నేను ఇవాళ బర్డ్‌కి ఫీడ్ చేశాను అని. సో ఏమవుతుంది? కరెక్టే మీరు బర్డ్‌కి ఫీడ్ చేశారు. మీరు మంచి పనే చేశారు. కానీ ఎప్పుడైతే అది నేను చేశాను అనే అటాచ్‌మెంట్ మనం పెట్టుకుంటున్నామో, అది మనకు అహంకారం అవుతుంది. అదొక అటాచ్‌మెంట్. అదొక పుణ్యం అవుతుందన్నట్టు. సో యూజువల్‌గా మనకు మనము ఈ శరీరాన్ని ఎందుకు తీసుకున్నాము అంటే, మనకు కర్మలున్నాయి కాబట్టి, ఆ కర్మలను తొలగించుకోవడానికి మనం ఈ శరీరాన్ని తీసుకున్నాము. ఆ కర్మలు ఎట్లా ఉంటాయి అంటే, అది ఈదర్ పాపమైనా కావచ్చు, పుణ్యమైనా కావచ్చు, రెండైనా కావచ్చు. కొంతమందిని చూస్తూ ఉంటాం. దే లీడ్ ఎ వెరీ, వెరీ లగ్జూరియస్, పీస్‌ఫుల్ లైక్ హ్యాపీ లైఫ్ ఉంటది. వాళ్ళకి పెద్దగా కష్టాలంటూ ఉండవు. అంటే వాళ్ళ పుణ్యాలని అనుభవిస్తున్నారన్నట్టు. కొంతమంది వాళ్ళని చూస్తే చాలా కష్టాలలోనే కూరుకుపోయి ఉంటారు. వాళ్ళు వాళ్ళ పాపాలని అనుభవిస్తున్నారు. సో ఇట్ డజంట్ మీన్ వీళ్ళు పాపాలు అనుభవించినా, వాళ్ళు పుణ్యాలు అనుభవించినా ఇట్ డస్ నాట్ మీన్ సంబడీ ఈజ్ లో ఆర్ సంబడీ ఈజ్ హై. వాళ్ళ కర్మలని వాళ్ళు అనుభవిస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు ఈ పక్షికి ఆహారం పెట్టి అది నేను చేస్తున్నాను అని అనుకున్నారో, అది మీకు పుణ్యం అవుతుందన్నట్టు. సో మీరు ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ ఈ శరీరంతోనే అనుభవించాలి ఆ పుణ్యాన్ని. సో ఇఫ్ యూ ఆర్ ఫైన్ విత్ దట్ మీకు ఈ శరీరం కావాలి, మీకు ఈ కర్మలు ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నాను అంటే యు ఆర్ వెల్కమ్ టు డూ దట్. కాకపోతే ఎవరికైతే ఇంకా ఈ శరీరం వద్దు, ఈ కర్మలొద్దు, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని అనుకుంటామో, అప్పుడు ఈ పుణ్యాలను కూడా లెట్ గో చేసేయడం విశ్వానికి. మీరు పెట్టండి, బర్డ్‌కి ఆహారం పెట్టండి. కానీ దాన్ని లెట్ గో చేసేసేయండి ఇంకా. అది నా చేత ఈ విశ్వం చేయించుకుంది అని మనం ఆ విశ్వానికే దాన్ని వదిలేస్తే, దాని యొక్క ఫలితము మనకు ఆ అటాచ్‌మెంట్ ఉండదన్నట్టు. మనం మన డే టు డే లైఫ్‌లో మనకు ఎన్నో మదాలుంటాయి. ఈ మనము లివ్ చేసే విధానం కానివ్వండి, మనకున్న విద్య కానివ్వండి, మనకున్న పదవి కానివ్వండి, మనకున్న సోషల్ స్టేటస్, నేనే చేస్తున్నాను అనే అహంకారము, మన పిల్లలు అన్నిటితో కలిగిన అటాచ్‌మెంట్స్, మనకెన్నో అరిషడ్ వర్గాలుంటాయి. ఎన్నో యూనో కోరికలు, ఆ కోరికలతో వచ్చే కోపాలు, గ్రీడ్, ఇది కావాలి, ఇక్కడ భూమి కావాలి, అది కావాలి, ఇది కావాలి, అట్లాంటివన్నీ ఉంటాయి. సో ఏమవుతుంది, మనము అన్నీ నేను చేస్తున్నాను అనే అటాచ్‌మెంట్స్ పెట్టుకుంటే ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయన్నట్టు. అహంకారం కానివ్వండి, మమత కానివ్వండి, ఈ అరిషడ్ వర్గాలు పెరగడము, ఇవన్నీ ఎక్కువయ్యి ఇంకా మనం ఇందులోనే కూరుకుపోతూ ఇంకా అన్‌హ్యాపీనెస్‌కి లోనవుతూ ఉంటాము. దెర్ ఈస్ నథింగ్ రాంగ్. భోగ జీవితం అనుభవించడంలో ఎటువంటి తప్పు లేదు. భోగ జీవితమే అనుభవించాలి. కానీ అది విశ్వం ఇస్తుంది నాకు. ఇదంతా కూడా విశ్వం ఇస్తుంది అనుకుంటూ మనం అనుభవిస్తే అది మనకు ఒక అటాచ్‌మెంట్ అవ్వదన్నట్టు. సో ఈ ధర్మబద్ధంగా ఉండాలి. మనము భగవంతునికి లేదా ఈ విశ్వానికి అంతా కూడా లెట్ గో చెయ్యాలి అంటే మనం ఏమైనా ఫాలో చెయ్యాలా ఇందులో? ఎట్లా ఉండాలి అంటే, మనము ఎప్పుడైతే ధర్మబద్ధంగా చేస్తామో, మనం చేసే పని శ్రేయస్కరంగా ఉండాలి. వేరే వాళ్ళకి హానికరంగాను, లేదా విశ్వానికి కూడా హానికరంగా ఉండకూడదు. సో, అందుకే మనం చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా చేయాలి. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పడేయడం కానివ్వండి, ఈ విశ్వాన్ని కూడా రక్షించుకుంటూ ఉండాలి. ఈ చెట్లను, మన ప్రకృతిని రక్షించడం కూడా ఇందులో ఒక బాధ్యత. సో, ఎవ్వరికీ కూడా హాని చేయకుండా ఉండడము, అందరికీ శ్రేయస్కరంగా ఉండడము ఫస్ట్ స్టెప్. తర్వాత వినయ విధేయతలతో ఉండడము. అండ్ మనం స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయవలసింది ఏంటి అంటే, విశ్వమే మనకు రక్షణ. విశ్వమే మనకు పోషణ. ఆ దైవమే మనకు రక్షణ మరియు పోషణ.
మనము ఆ దైవానికే చెందిన వాళ్ళము అని ఈ సంపూర్ణమైన సమర్పణ అనేది కంపల్సరీ ఈ శరణాగతిలో ఉండాలి. ఇది ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మనము ఆ రక్షణ, పోషణ బాధ్యత అంతా కూడా ఈ విశ్వానికి, దైవానికి ఇచ్చేస్తామో అప్పుడు మెల్లిగా మనలో చేంజెస్ అనేది చూస్తూ ఉంటాం అన్నట్టు. మన శరీరంలో కానివ్వండి, మన ఆత్మలో కానివ్వండి, మన మనసులో, మన మైండ్, బాడీ, సోల్ అంటాం కదా! సో వీటన్నింటిలో కూడా పరివర్తన అనేది మొదలవుతుంది. ఆ పరివర్తన మనని ఎక్కడికి తీసుకువెళ్తుంది అంటే, ఫస్ట్ ఏదైతే మనం నేను చేస్తున్నాను అనే అహంకారం ఉంది కదా! అది మెల్లిగా తొలగుతూ ఉంటుందన్నట్టు. అన్నీ కూడా ఆ విశ్వమే చేపిస్తోంది. ఇదంతా కూడా విశ్వానికి అంటూ ఆ అహంకారం అంతా తొలగి, మనకు ఉన్న అటాచ్‌మెంట్స్ మన పిల్లలతో కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్‌తో కానివ్వండి, అందరితో కూడా అటాచ్‌మెంట్ అంటే కంప్లీట్‌గా వదిలేయడము అని అర్థం కాదు. వాళ్ళు ఉంటారు మన చుట్టే. కాకపోతే మనకు ఈ మెంటల్‌గా వాళ్ళతో అటాచ్‌మెంట్ ఉండదు. అన్నీ నేను చేపిస్తున్నాను. వాళ్ళు నాకు వాళ్ళు నేను చెప్పినట్టు వినాలి. అదంతా కూడా మెల్లిమెల్లిగా ఆ మమత తొలగుతూ ఉంటుందన్నట్టు. అప్పుడు మనకు అవేర్‌నెస్ వస్తుంది. మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాము. వాళ్ళ వాళ్ళ ఆహ్, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చుకుంటూ, వాళ్ళకి రెస్పెక్ట్ చేసుకుంటూ, మనం వాళ్ళతోనే ఉంటాము. కాకపోతే ఒక బౌండరీ అనేది ఉంటుందన్నట్టు. సో, అట్లా బౌండరీస్‌తో ఉంటూ, వాళ్ళతో కనెక్టెడ్‌గా ఉంటూ, ఈ మమకారాన్ని వదులుకుంటూ, అట్లాగే ఎప్పుడైతే మనమంతా కూడా విశ్వానికే ఇచ్చేస్తూ ఉంటామో, మనలో కోరికలు కూడా తగ్గడం మొదలవుతాయి. మనకి ఎంత వరకు అవసరమో అంతవరకే మనము తీసుకుంటూ, మన కోరికలను అవి ఆటోమేటిక్‌గా నియంత్రించబడతాయన్నట్టు. సో, ఎప్పుడైతే కోరికలు నియంత్రించబడతాయో, మనకు న్యాచురల్‌గా కోపం కూడా తగ్గుతుంది. ఎందుకంటే, కోపం వచ్చేది ఎప్పుడైతే ఒక కోరిక నెరవేరదో, అప్పుడే మనకు కోపమొస్తుంది. సో, ఎప్పుడైతే ఇవన్నీ కూడా నియంత్రణలోకొస్తూ ఉంటాయో, మనలో మనం ఎందుకంటే విశ్వాన్ని ప్రేమిస్తూ ఉంటాం. ఏది చేసినా విశ్వాని కోసమే చేస్తూ ఉంటాం. అప్పుడు మనకు ఈ లోభము అన్నీ కూడా నాకే కావాలి, ఇదంతా నాకే కావాలి, నాకే కావాలి అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా నియంత్రించబడతాయో, మనం ఇక్కడ ఒక మ్యాజిక్ చూస్తాం. ఒక బ్యూటీ. అదేంటి అంటే, మనం విశ్వంతో కనెక్షన్ ఏర్పడుతుంది మనకి. మనము ఏది చేసినా కానీ, విశ్వం మనకి రెస్పాండ్ అవుతుంది. ఎఫర్ట్‌లెస్‌గా ఏది సంకల్పించినా కానీ, అది ఎఫర్ట్‌లెస్‌గా అవుతుంది. ఎందుకు అంటే, మనకిక్కడ సంకల్పం ధర్మబద్ధం అయిపోతుంది ఇప్పటి వరకు. సో, ఆ ఎఫర్ట్‌లెస్‌గా మనం అన్ని సింక్రానిసిటీస్ చూస్తూ ఉంటాం. మనకి, విశ్వానికి ఒక కనెక్షన్ ఏర్పడి, మన లైఫ్ చాలా ఎఫర్ట్‌లెస్‌గా అయిపోతుందన్నట్టు. ఏది చేసినా కానీ అసలు ఆహ్, పరిపూర్ణమైన ఆనందంతో ఉండడము అనేది ఆ విధంగా మన జీవితము మారడము అనేది జరుగుతుంది. సో, ఇట్లా మార్పు వస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, మనలో ఒక నిశ్చలమైన స్థితి. సో, ఈ నిశ్చలమైన స్థితి అంటే యాస్ లాంగ్ యాస్ ఆహ్, మనకు అంతా బాగానే సాగుతుంది. వి ఆర్ లైక్ ఆహ్, పీస్‌ఫుల్‌గా ఉంది. మనకు లోపలంతా కూడా పీస్‌ఫుల్‌గా ఉంది.